ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్ ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లను అక్రమంగా విక్రయిస్తున్న 6గురిని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. భారీ మొత్తంలో 6,50,000 రూపాయల విలువైన టెర్మిన్, మెఫైన్ టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్, ఐపీతో పాటు ఇతర బాడీ బిల్డింగ్ సప్లిమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జిమ్ ట్రైనర్ బట్టే శివ, మహమ్మద్ పురాన్కునితున్ పైసల్ ప్రధాన నిందితులని పోలీసులు గుర్తించారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి జిమ్ సెంటర్లపై దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేసింది. ప్రస్తుతం అరెస్టైన 6గురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా సమాచారం. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ మరియు బాడీ సప్లిమెంట్స్ ఇల్లీగల్ గా వాడుతున్నారు, ఇల్లీగల్ గా పర్చేజ్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ మెడికల్ ప్రిస్క్రిప్షన్, వితౌట్ ఎనీ అడ్వైస్ ఇది ఇల్లీగల్ గా ఆన్లైన్ పర్చేజ్ చేసి ఇది యూజ్ చేస్తున్నారు. సో దీని గురించి మన టాస్క్ ఫోర్స్ టీమ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. 6 మెంబర్ కి ఈరోజు అప్రిహెండ్ చేశాము. అందరూ జిమ్ ట్రైనర్స్ అండ్ ఫిట్నెస్ ఎంథూజియాస్టిక్ ఉన్నారు. ఆ 6 మెంబర్ నుంచి మేము హ్యూజ్ క్వాంటిటీలో ఇది టర్మైన్, మెఫెంటర్మైన్ అండ్ అదర్ బాడీ సప్లిమెంట్స్ టాబ్లెట్స్ మేము సీజ్ చేశాము. యూత్ పిల్లలు రెగ్యులర్ గా ఈ జిమ్ లో పోతున్నారు. అక్కడ కొన్ని జిమ్ ట్రైనర్స్ ఈ పిల్లలకి మిస్గైడ్ చేస్తున్నారు. బాడీ సప్లిమెంట్స్ కావాలి, టాబ్లెట్స్ కావాలి, ఇంజెక్షన్స్ కావాలి అదే చెప్పి ఈ యూత్ పిల్లలకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ఇంజెక్షన్స్ సేల్ చేస్తున్నారు. మన ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఎవరెవరు ఈ లాగా సేల్ చేస్తున్నారు. భారీ మొత్తంలో సప్లిమెంట్స్ స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. ఇక జిమ్ సెంటర్లపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ లో దాడులు జరిగింది. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్. గ్రామీణ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కొన్ని జిమ్ సెంటర్లలో బాడీ ఒక మాదిరి రావడానికి కూడా కొన్ని స్టెరాయిడ్స్ కూడా అమ్ముతున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే జిమ్ సెంటర్లపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల నేపథ్యంలో కూడా భారీ మొత్తంలో సప్లిమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వీటి విలువ 6,50,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి వారు అంచనా వేశారు. ఆన్లైన్ లో స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు అక్రమంగా విక్రయిస్తున్న 6గురిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకరు కారులో ఉన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్ ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్ అక్రమంగా విక్రయిస్తున్న 6గురిని కూడా సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో అంటే వారికి వచ్చిన సమాచారం మేరకు భారీ మొత్తంలో విలువైన టెర్మిన్, మెఫెన్ టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్, ఐపీతో పాటు ఇతర బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జిమ్ ట్రైనర్స్ బట్టే శివ, మహమ్మద్ ఫుర్కానుద్దీన్ పైసల్ ప్రధాన నిందితులను కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి కొన్ని జిమ్ సెంటర్లపై దాడులు నిర్వహించి నిందితులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన 6గురిని కూడా పోలీసులు రిమాండ్ తరలించారు. మరో ఒక నిందితుని కూడా పరారులో ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే టాస్క్ ఫోర్స్ అధికారులు ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ వాడితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. జిమ్ సెంటర్ లో కంపల్సరీ నియమ నిబంధనలు పాటించాలి. ఏ ఒక్కరు కూడా ఏదైతే ఆరోగ్యంగా ఉండడానికి కొరకు ఎక్సర్సైజ్ చేస్తారో వారికి త్వరగా ఆ బాడీ అనేది షేప్ అవుట్ రావడానికి ఈ స్టెరాయిడ్స్ ఏదైతే అలవాటు చేస్తారో వారిని మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒక్క సికింద్రాబాద్ లోనే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని జిమ్ సెంటర్లపై కూడా దాడులు నిర్వహించారు. దీని దాడులకు సంబంధించి కొన్ని సెంటర్లలో కూడా వారికి అంటే జిమ్ ట్రైనర్స్ కూడా కొంత వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ జిమ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పేసి అటు టాస్క్ ఫోర్స్